భారతదేశ సివిల్ లీగల్ ప్రొటెక్షన్ సర్వీసెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా రాచర్ల గొల్లపల్లి యువకుడు ప్రముఖ సేవా కార్యకర్త మహమ్మద్ లాలాను జిల్లా చైర్మన్గా సిపిఎల్ఎస్ భారత అధ్యక్షుడు ప్రకటించారు. ఇలాంటి అరుదైన అవకాశం రాచర్ల గొల్లపల్లి గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యక్తికి రావడం ఒక అరుదైన అవకాశం. భారత సిపిఎల్ఎస్ సంస్థ గ్రామ స్థాయిలో నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు భారత రాజ్యాంగం యొక్క హక్కులను బాధ్యతలను నిర్వహించడానికి ఏర్పడిన అధికారిక సంస్థ. భారత సిపిఎల్ఎస్ జిల్లా చైర్మన్గా మహమ్మద్ లాలా సామాజిక సేవా కార్యకర్తకు లభించడం హర్షించదగ్గ విషయం. ఇందు విషయంగా సిపిఎల్ఎస్ జిల్లా చైర్మన్ ఎండి లాలా మాట్లాడుతూ సిపిఎల్ఎస్ సంస్థ యొక్క ఆదేశాల కోసం మరియు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సాధారణమైన పౌరులందరికీ లభించవలసిన హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా ఖచ్చితంగా సక్రమంగా న్యాయంగా ధర్మంగా నిర్వహిస్తూ ప్రతిరోజు 24 గంటలు తన పదవీ కాలం ముగిసే వరకు తన విధులు నిర్వహిస్తానని, ఇందుకోసం ప్రజల కోసం సంస్థ తరపున కావలసిన తన పోరాటాన్ని సిపిఎల్ఎస్ సంస్థ ఆశయాల కోసం నిస్వార్థంగా కట్టుబడి పనిచేస్తానని తెలియజేశారు.